క్యాన్సర్ హీలర్ క్యాంటర్ ఏ న్యూ బిగినింగ్. కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ నేతల విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు ఏమిచ్చారని ప్రశ్నించడం మంచిది కాదన్నారు. బడ్జెట్ లో పొందుపరిచిన 90% పైగా పథకాలు తెలంగాణకు కూడా వర్తిస్తాయన్నారు. విభజన చట్టంలోని హామీల ప్రకారమే ఏపీకి కేటాయింపులు చేశారన్నారు. హామీ మేరకే అమరావతి, పోలవరం రైల్వే జోన్ కి నిధులు కేటాయించారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణకు రీజనల్ రింగ్ రోడ్ వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. స్కీమ్లు అవసరాన్ని తెలంగాణకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామన్నారు కిషన్ రెడ్డి. బడ్జెట్లో పొందుపరిచినటువంటి 90% అబోవ్ స్కీమ్లలో తెలంగాణలో కూడా లాభం జరుగుతుంది. కానీ తెలంగాణకి ఏమి ఇచ్చారనేటువంటి ప్రశ్న ఈ రకంగా రావడం ఏదైతే ఉన్నదో అది మంచిది కాదు. మనకు తెలుసు, గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్కు స్పెషల్ స్టాటస్ కింద, అంటే రాష్ట్ర విభజన సంబంధించినప్పుడు కొన్ని ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. స్టేట్ క్యాపిటల్ నిర్మాణం కావచ్చు, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్స్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఇటువంటి వాళ్ళకు ఉన్నాయి. అందులో అవకాశం ఉన్నటువంటి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మీకు అందరూ తెలుసు, దేశంలో ఎక్కడే లేని విధంగా రీజనల్ రింగ్ రోడ్ ఇవ్వడం జరిగింది. సుమారు 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి జరుగుతూ ఉంది. భవిష్యత్తులో తప్పకుండా ఇటీవల దేశంలో నవోదయ విద్యా కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు అత్యధికమైనటువంటి నవోదయ విద్యా కేంద్రాలు తెలంగాణకు రావడం జరిగింది. కాబట్టి స్కీమ్ను బట్టి, అవసరాన్ని బట్టి తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. క్యాన్సర్ హీలర్ క్యాంటర్ ఏ న్యూ బిగినింగ్.